నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్వేత గంగాధర్ ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మేడం చెప్పండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది యూట్యూబర్ వైష్ణవి హత్య ఈ హత్యకు సంబంధించి ఆల్రెడీ నిందితుడు అరెస్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళ హస్బెండ్ కి సంబంధించి కొట్టడం కానీ దాడి చేయడం లాంటివి చేస్తున్నారట పరిస్థితి కూడా క్రిటికల్గా ఉందని అంటున్నారు అసలు ఎట్లా మరి అసలు తను బతికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే పోలీసులే చంపేస్తారా అవసరం అంట అతను బ్రతకడం చావడం అతను ఇప్పుడు అలాంటి క్రిమినల్ బ్రతికి ఉండడం అనేది ఎవరికి ఉపయోగం లేదు. సెకండ్ వచ్చేసి ప్రాపర్ ఛానల్ అతన్ని కోర్టులో అతన్ని హాజరుపరచటము మరి ఆ రకంగా అతను ముందుకు తీసుకెళ్ళాలి తప్ప వాడు చచ్చిపోతానడం వీళ్ళు ఎన్కౌంటర్ చేసేయటాలు అలా ఏం జరగదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి అని అంటే దాని అర్థం ఏంటి? టప్పని స్పాట్లో చచ్చిపోవడమా? నువ్వు చావు బతుకు ఎవరికి కావాలి? అసలు నువ్వు బ్రతుకుడు ఎవరికి కావాలి? నీ చావుడు ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు నీ చావు బతుకు. అదే నేరం చేసిన దానికి శిక్ష అనేది ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రాసెస్ ప్రకారం నడవాల్సిందే. ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం అరెస్ట్ చేశారు ఎట్లా ఒకట్లా. బట్ ఏమనుకున్నాడు, భయంతో వాడికి టెన్షన్ పట్టుకుంది. టెన్షన్ పట్టుకొని దానికి తగ్గట్టు ఎక్కడెక్కడ ఉన్నాడో, ఎన్ని రోజు ఎక్కడ దాక్కున్నాడో, ఏం నీళ్లు తాగాడో, ఏం తిండి తిన్నాడో, అసలు తిన్నాడా తినలేదా, వాడికి ఓవర్ హీట్ చేసి వాడికి ఏమన్నా చెప్పా కదా మోషన్స్ వామిటింగ్స్ ఇదంతా డీహైడ్రేట్ అయిపోయింది బాడీ డీహైడ్రేట్ అయితే ఏమవుతుంది, ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వామిటింగ్స్ మోషన్స్ ద్వారా వాటర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ వాడు ఇంట్లో ఉంటేనేమో వాడికి దేగ్బాల్ జరుగుతుండే, నీళ్ళు దాగయ్యా అది దాగయ్యా ఇది దాగయ్యా అని మంచిగా సపరేలు చేస్తారు. మరి ఎక్కడ దాక్కున్నాడో మళ్ళీ ఏం తిన్నాడో ఏం తాగాడో ఎవరికి తెలియదు కదా. సో వాడిని ఆ కండిషన్లో వాడిని పట్టుకొచ్చారు అరెస్ట్ చేసి. పట్టుకొచ్చినప్పుడు వాడికి స్టార్ట్ అయినాయి, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయినాయా, వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా, వాడికి సిక్నెస్ అనేది స్టార్ట్ అయింది. దానికి తోడు వాడికి భయం. రైట్, మనిషికి భయం అనేది తప్పనిసరిగా ఉండాలి, ఉంటుంది కూడా. అది ఎప్పుడు ఉంటుందంటే చావు భయం. చావు వచ్చినప్పుడే భయం. నువ్వు అంత నేరం చేసేటప్పుడు నీకు భయం లేదు, ఎవరెవరో చెప్పిన మాటలు తలకెక్కించుకుంటే నీకు అప్పుడు భయం లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనకెందుకులే ఇదంతా అనేటువంటి భయం అప్పుడు లేకుండా పోయింది. అవన్నీ తలకెక్కించుకున్నాడు, వచ్చాడు చాలా కూల్గా. అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా అమ్మాయిని చంపేసి చక్కగా న్యాచురల్గా బండెక్కి వెళ్ళిపోయాడు. ఓకే, అప్పుడు ఉండాల్సింది ఈ భయం. ఇప్పుడు భయం పట్టుకుంది వాడికి. ఆ భయంతో ఏమవుతుందంటే లూజ్ మోషన్స్ అవుతాయి. తర్వాత నేను చెప్పాను కదా ఎక్కడెక్కడ ఉన్నాడో, ఏం తిన్నాడో, ఎండకి వాడికి వామిటింగ్స్ మోషన్స్ ఆ కారణం వల్ల కూడా అవుతాయి, భయంతో కూడా అవుతాయి. సో ఈ 2 కారణాల వల్ల వాడికి అది పట్టుకుంది డయేరియా అనేది. సో ఎవరికి జాలిమ్మా, ఎవరికి జాలి? నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉన్నావు 4-5 రోజుల క్రితం వరకు. ఇప్పుడు నువ్వు చేసుకున్నదే కదా, నువ్వు చేసుకున్నదే ఇదంతా కూడా. ఇప్పుడు దీనికి మీ అమ్మ కూడా చాలా బాధపడుతుంది అక్కడ కూర్చొని. వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా కానీ. మరి ఈ అబ్బాయికి భార్య మీద చిన్న పిల్ల, వైష్ణవి టీనేజ్ పిల్ల ఇష్టపడి చేసుకున్నాడు. మరి అటువంటి ఇష్టమైన భార్య మీద మనం చాడీలు చెప్పకూడదు, లేకపోతే అది కట్నం కోసం వేధించకూడదు, లేకపోతే చంపే అనకూడదు. ఇలాంటి బుద్ధి వాళ్ళకు ఉండాలి కదా. వాళ్ళకి లేదు, వాళ్ళకి ఎక్కించారు కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళకి కూడా బాగా ప్రధానమైనటువంటి శిక్షలు పడాలి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడని మనకు చెప్తున్నారు. మరి వాడికి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఐసీయూలో పెట్టి ఇస్తున్నారు కాబట్టి వాడు ఎందుకు చేస్తాడు వాడు? మరి నన్ను చంపే అనడం ఏంటి? నిన్ను ఎందుకు చంపుతారు? నీకు ఒక పద్ధతిలో నిన్ను ఇంట్రాగేట్ చేయాలి, నువ్వు భయపడాలి, నువ్వు టెన్షన్ పడాలి, నువ్వు నిజానిజాలు చెప్పాలి. ఇంకా నీ వెనక ఎవరున్నారో వాళ్ళని కూడా నువ్వు చెప్తే వాళ్ళని కూడా తీసుకొస్తారు, లేకపోతే ఆల్రెడీ తీసుకొచ్చారా. ఇంకా ఎన్నో సాక్ష్యాలు కావాలి. నువ్వు ఎందుకు చేసావు, ఎలా చేసావు, ఎప్పుడు చేసావు, ఎవరి సహాయంతో చేసావు. అంత న్యాచురల్గా నువ్వు అత్తగారింట్లో ఉండి, అంటే ఆ పిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు నువ్వు చంపుతావా? నువ్వెవడురా అసలు? ఆ పిల్ల పుట్టింటికి వెళ్ళి ఆ పిల్ల స్థానం అది, ఆ పిల్ల స్థాన బలం అది, అంగబలం స్థానబలం అంతా అక్కడ ఉంది ఆ పిల్లకి. నువ్వు ఎవడెవరా దొంగలాగా దొరబడి ఆ ఇంట్లో దొంగ పని చేసిపోతావురా నువ్వు? దీనికి అసలు నా దృష్టిలో వాడికి మామూలుగా ఉండకూడదు శిక్ష. క్షమ లేదు. నువ్వు ఎక్కడికొచ్చి ఎవరిని చంపావు? నువ్వు ఇంత తాడు పట్టుకొచ్చి పసుపు తాడు కడితే అయిపోయిందా నీ మనిషి? అయిపోయిందా? కానే కాదు. నీ మనిషిని నువ్వు చేసుకోలేకపోయావు.
నువ్వు వాడుకుంటున్నావు. యూట్యూబ్లో ఇవి రీల్స్ చేయమని ఎంకరేజ్ చేసింది వాడినట. వాళ్ళ బామ్మరిది ఎవరైతే కజిన్ సిస్టర్ అమ్మాయికి ఉన్నాడో అతను చెప్తున్నాడు ఏమనంటే, పెళ్ళై 2 నెలలైంది, ఈమె చేయలేదు, ఏ రీల్స్ చేయలేదు. చేయనప్పుడు ఇతనికేమో ఆ ఉద్యోగం ఏదో మారతాను, లేకపోతే జీతం తక్కువ వస్తుందో ఏదోనట. సో నువ్వు మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేయి అని అన్నాడట. ఈమెమో ఏం చేయాలి, నాకు సిగ్గు అవుతుంది, నేను చెయ్యను. మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్లలు సిగ్గుపడతారు కదా, నేను చేయను, నాకు సిగ్గు అవుతుంది అని అంటే, అన్న ఇట్లా చేయమంటున్నాడు, నాకు సిగ్గు అవుతుంది, నేను చేయను అని కూడా అన్నదట వాళ్ళ కజిన్ అన్నతోటి. అంటే వీడేం చేసిండు హరిబాబు వాళ్ళ అన్నతోని, నువ్వైనా చెప్పు బావా, నువ్వైనా చెప్పు, ఇప్పుడు పైసలు కూడా తక్కువ వస్తున్నాయి కదా నాకు, ఈమె చేస్తే జర పైసలు వస్తాయి, మేము ఇద్దరం కలిసి 2 పైసలతోటి మేము మంచిగా బతుకుతాం కదా, కొన్నాళ్ళు చేయమని అని రిక్వెస్ట్ పెట్టిండండి. సరే ఆ అన్న కూడా అంతకుముందు హెల్ప్ చేసేటోడు రీల్స్ చేసేదాంట్లో. చేసినప్పుడు సరేలే కొద్ది రోజులు చేయలే అని అతను కూడా అన్నాడట. అన్నందుకు ఈమె వద్దు అన్ని కూడా మరి తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. మనకి వాడు ఏం చెప్పాడు, నేను ఇంట్లో ప్రతి విషయం రీల్కి ఎక్కిస్తుంది, యూట్యూబ్కి ఎక్కిస్తుంది, అందుకనే నేను చేయొద్దన్నాను, అందు గురించి నేను చంపడం అయిందని ఒక స్టేట్మెంట్లో చెప్పాడు. ఇప్పుడు ఏంటి, వాడే చేయమన్నాడని బామ్మర్ది చెప్తున్నాడు. ఆ అబ్బాయి అబద్ధం చెప్పడు కదా, అన్న చెప్పడు కదా. వాళ్ళు 13 మంది కజిన్ బ్రదర్స్ ఉన్నప్పుడు, ఎంతో ప్రేమగా ఈ పాపను చూసుకుంటున్నప్పుడు వాళ్ళ పిల్ల మీద వాళ్ళు అబద్ధం చెప్పరు కదా. ఆ పిల్ల చనిపోయిన బాధలో వాళ్ళు ఎంతో బాధ ఆవేదన చెందుతున్నారు. అట్లాంటప్పుడు ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్తారు వాళ్ళు బయటికి. ఇది కూడా ఒక విషయం. వాడే బలవంతంగా రీల్స్ చేయమని ప్రోద్బలం చేసిండు. చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అన్నకు చెప్పి తర్వాత స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత వీడి దురాగతాలు బయటపడుతున్నాయి కదా, పడుతున్నాయి కాబట్టి ఇంకా ఆమె ఎక్కువగా రీల్స్ చేసి పర్సనల్ కూడా బయటకు తీసుకొచ్చి మనకి చెప్పడం జరిగింది బయటకు. అంటే నాట్ ఓన్లీ వైష్ణవి మేడం, చాలా మంది అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని ఈ వాళ్ళ కాపురాలు తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టడం, ఇన్స్టా రీల్స్ లో పెట్టడం చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకు మరి ఇదంతా? తెలిసి కొంత, తెలియక కొంత ఏంటి కొత్త మోజు. మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా వీరుడు, నా సూర్యుడు, నా హీరో, నా రాజు, నా గోంగూర, ఇదన్నమాట. వాడిని చూపియాలి, వాడి గొప్పతనాన్ని, వాడి అందాన్ని వాళ్ళు చూపియాలి. అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కలిసి డాన్సులు చేసి, వాళ్ళతో కలిసి డ్యూయెట్లు చేసి, అట్లా కూడా మనం చాలా చూసాం. కానీ ఇట్లా కాంట్రవర్సీ ఎవరు అవ్వలేదు కదా. ఇలా ఇంత దారుణం అయితే ఎవరి విషయంలో జరగలేదు. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి రావాలి. వెంటనే బుద్ధి వచ్చి మనం ఇట్లా ఎక్స్పోజ్ అవ్వకూడదు అనేది ఉండాలి. ఇప్పుడు నువ్వు నీ భార్యని పబ్లిక్కి చూపిస్తున్నావురా బాబు, ఏ మొగుడు పెళ్ళాలైనా. మరి అట్లానే నీ భర్తని నువ్వు పబ్లిక్కి చూపిస్తున్నావు యూట్యూబ్లో. మరి రోజులు ఎట్లున్నాయి? షుగర్ డాడీలు, షుగర్ బాయ్లు, షుగర్ గర్ల్స్, షుగర్ పిన్నులు వస్తున్నారు కదా. వస్తున్నప్పుడు షుగర్ బాయ్లు జాగ్రత్తగా ఉండాలి, షుగర్ గర్ల్స్ బాగుండాలి, మంచిగా జాగ్రత్తగా ఉండాలి. ఏ షుగర్ డాడీ కనబడుతుందో, ఏ షుగర్ మమ్మీ కనబడుతుందో, లేకపోతే ఏ మమ్మీల మీద ఈ బాయ్ కనబడుతుందో ఎవరికి తెలుసు? నీ ప్రాపర్టీని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలనే బుద్ధి జ్ఞానం మీకు ఉండాలి. అది లేకుండా వాడు చేసిండని వీడు చేసిండని వాడు పెళ్ళాలను పట్టుకొచ్చి డాన్సులు ఆడడము, ముద్దులు పెట్టడము, చెవులో చెప్పుడు, ఇదంతా నువ్వు చేసుకోబోయి నీ ఇంట్లో. చేసుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమానురాగాలు పెరుగుతాయి, ఒక భరోసా, ఒక ధైర్యం పెరుగుతుంది. నా భర్త నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడని పబ్లిక్కి ఎందుకు చూపిస్తారు మీరు? అది అయిపోయినాక ఇంట్లోకి వెళ్ళినాక ఇంకా వాడు అక్కడ వాడి పని మీద వాడు పోతాడు. దీనిపైన ఇది చేసుకోవాలి. ఎక్కడ చచ్చింది ఆడ ప్రేమ ఉందా? బాండ్ అనేది ఉందా? అక్కడ బిజినెస్ చేస్తున్నారు ఇద్దరు కలిసి యూట్యూబ్లో. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఇదే సమాధానం. కొత్తగా పెళ్ళైన వాళ్ళే కానీ, బాయ్ ఫ్రెండే కానీ, ఎవడైనా కానీ, అమ్మ కొడుకులు కానీ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? మీరు అమ్మ కొడుకులు ఒక పాట పాడచ్చు, ఒక డాన్స్ చేయొచ్చు, ఒక ఆనందంతో ఇంట్లో చేసుకోండి, ఏం తప్పులేదు, అస్సలు తప్పులేదు. ఇంట్లో పిల్లలతో అలా అంత ఫ్రీగా ఉండగలగాలి పేరెంట్స్. మీరు బయటకు ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు? అవసరమే లేదు. ఒక పాట పాడండి తల్లి కొడుకులు కలిసి, ఏం తప్పేం లేదు. ఒక అన్నా చెల్లెళ్ళు కలిసి ఒక పాట పాడండి. కానీ డాన్సులు అనేది వద్దు, ఇంట్లో చేసుకోండి, సరదాగా చేసుకోండి, ఒక 2 స్టెప్పులు వేసుకోండి. ఆ తరంలో ఆడవాళ్ళు ఎన్నో మిస్ అయి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎన్నో వచ్చాయి, అనేకం వచ్చాయి కాబట్టి వాళ్ళకి కూడా ఉత్సాహం ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి అనే ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఆ ఉత్సాహాన్ని మీరు ఇంట్లో చేయండి. కూతురుతో చేయండి, కొడుకుతో చేయండి, మీ భర్తతో చేయండి, మీ సరదా తీరుతుంది. కానీ మీరు ఇలా చేయడం అనేది అది ఎటుదారి తీస్తుంది అనేది చెప్పలేం.
ఓ ఈమె కొడుకుతో డ్యాన్స్ చేస్తుంది, మంచి హుషారుందిరా, ఇది మనకి షుగర్ మమ్మీలా ఉపయోగపడుతుందని ఎవరికైనా పడచ్చు కదా. అవును. అంటే నేను అనేది ఏంటంటే ఓవరాల్గా ఎవరికన్నైనా పడవచ్చు, మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద, మీ బంధం మీద, మీ జంట మీద, మీ యొక్క యాక్టివిటీ మీద, లేకపోతే మీ బాడీ మీద ఎట్లయినా పడచ్చు. ఎందుకు చేయాలి మీరు? మరి వీడు ఎందుకు ఎంకరేజ్ చేశాడు ఈ హరిబాబు? ఆ పిల్ల పిచ్చిది, చిన్నది, అక్కడికి అన్నకు చెప్పింది నేను చేయనన్నా నాకు సిగ్గు అవుతుంది అన్నప్పుడు వీడు రికమెండేషన్ చేయించి ఏం కాదులే చెల్లి నేను కూడా హెల్ప్ చేస్తాను చెయ్యి, మరి మనీ ప్రాబ్లం వస్తుంది కదా అని అన్నాడట. అన్నప్పుడు ఒక పద్ధతిగానే స్టార్ట్ అయింది. ఆ పిల్లకి తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదనేది తెలియకుండా చేసిందా, లేకపోతే వాడే ఎంకరేజ్ చేసిండా? ఇప్పుడు బామ్మర్ది ఏం చెప్తున్నాడు, వాడు చేయమంటేనే చేసింది అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా వాడే చేయించాడు. ప్రతిదీ కూడా వైరల్ అయితే వ్యూస్ వస్తాయి, పైసలు వస్తాయి అని చెప్పి ప్రతిదీ వాడే చేయించాడు అన్నట్టుగా బామ్మర్ది చెప్తున్నాడు. ఏది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి మనకి చూపించడము, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో చర్చ జరుగుతుంటే, అంటే ఏదన్నా కొన్ని 2-3 బై మిస్టేక్ ఈ అమ్మాయి కావాలని పెట్టుండొచ్చు, ఎందుకంటే గొడవలు అవుతున్నాయి కాబట్టి. మరి మిగతావి ఇప్పుడు నువ్వు చూపించిన దారే కదా, నువ్వు నేర్పించిన విద్య నీరజాక్షి అంటారు. నువ్వు నేర్పించింది అది, నువ్వు చూపించిన దారే. మళ్ళీ ఇప్పుడు నువ్వు తప్పు పట్టడం ఎందుకు? నువ్వు ఏదో పనులు చేసావు కాబట్టి ఆమెకి ఇది కూడా చూపించాలనిపించింది కాబట్టి ఇది కూడా చూపించింది. ఇది అంటే మిగతా విషయాలు ఏవి చూపించకూడదు, ఏవి చేయకూడదు రీలు అవి కూడా చేసింది. అసలు నువ్వు ఎంకరేజ్ చేయకుండా ఉంటే సైలెంట్గా ఉంటుండే కదా. మరి ఇదంతా ఎంకరేజ్ చేసింది నువ్వు. చివరికి ఎవరెవరి మాటల్లో చెవికి ఎక్కించుకున్నావు, ఆమెను చంపినావు. కారణం చెప్తేనేమో ఇంటి విషయాలన్నీ బయట పెడుతుందని అంటావా నువ్వు? ఇంటి విషయాలు బయట పెడితే 2 తిడతావు, ఒక దెబ్బేస్తావు, విడాకులు ఇస్తావు, బెదిరిస్తావు, పెద్దవాళ్ళతో పంచాయతీ చేస్తావు. ఇది కదా నువ్వు చేయాలి. చంపుడేంది? ఎందుకు చంపుతున్నావు అంటే బాగా గాలి కొట్టి చంపే అని వాళ్ళ ఇంట్లో పోరు పెట్టడం వల్ల ఇక్కడ ఇది అక్కడ అది 2 తట్టుకోలేక చంపిండు అనమాట. వాడు ఎందుకు చంపితే మనకెందుకు? చంపాడు, నేరస్తుడు అయ్యిండు. ఇప్పుడు నన్ను చంపేని పోలీసు వాళ్ళు అనడం ఎందుకు? వాడిని బతికుండగానే వాడికి చిత్రవద జరగాలి. వాడు ఒక మనిషిగా ప్రవర్తించలేదు శ్వేత. అంటే ఇక్కడ కేవలం తనే కాకుండా వాళ్ళ తల్లి కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా చేసింది. అదే నేను అంటున్నా. ఇక్కడ 24 ఏళ్ళు అంటున్నారు కదా, ఈ అమ్మాయికి 18 ఏదో అంటున్నారు. ఎంత చూసినా 4-5 ఏళ్ళు నువ్వు పెద్దవాడు అయినప్పుడు నీకు ఇంత కూడా జ్ఞానం లేదా, ఆలోచన లేదా, తెలివి లేదా? నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, వాళ్ళు వద్దంటున్నా చేసుకున్నావు అనేది నీకు గుర్తులేదా? ఇప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు వచ్చి చంపుతావా? వాళ్ళు చెప్తే ఏమైనా ఇంకో రకంగా బాధ పెడతావా? నీకు కదా తెలియాలి. నువ్వు కదా ఆమెతోను కాపురం చేస్తున్నావు, నువ్వు బిడ్డ తండ్రి కాబోతున్నావు, 5వ నెల పడ్డది. ఇంకా నువ్వు ఇప్పుడు కూడా అట్లా బిహేవ్ చేయడం ఏంటి? నీ బిడ్డని నువ్వు చంపినట్టే కదా. అవును. ఇప్పుడు 2 హత్యలు, ఇప్పుడు వాడికి డబల్ శిక్ష ఉంటుంది. అది భ్రూణ హత్య అనేది చట్టరీత్యా నేరం. కడుపులో బిడ్డని చంపకూడదు, ఎవరికి హక్కు లేదు. సో ఇప్పుడు 2 హత్యలు వాడు జానుబూచిగా చేశాడు. ఒకటి ఆమెను చంపాడు, ఎక్కడ పడితే అక్కడ కత్తిపోట్లు పోవటం వల్ల కడుపులో బిడ్డకు కూడా తగిలే ఉంటుంది కదా. 2 హత్యలు వీడు చేసినందుకు డబల్ శిక్ష ఉంటుంది వీడికి. సో వీడికి నన్ను చంపండి అని అన్నంత మాత్రాన ఎవరు వింటారు వీడి మాట? ఎన్కౌంటర్ అసలే చేయకూడదు, వీడిని జీవోత్సవంలాగా బ్రతికేలాగా చేయాలి. ఇటు సావద్దు, అటు బ్రతకద్దు. అట్లాంటి శిక్ష వెయ్యాలి వాడికి జీవితకాలం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియాలి, వాళ్ళకి కూడా పడాలి శిక్ష. నిజంగా ఇదంతా కూడా వాళ్ళే ఎంకరేజ్ చేసినట్టయితే కనుక వాళ్ళకి కూడా సేమ్ కఠినమైన శిక్ష పడాలి. అంటే మీరు ఒకటి చూసారా, ఇక్కడ తన తల్లి కూడా నా కొడుకుని నేను ఇలానే పెంచాను, నా కడుపులోనే పుట్టాడని కూడా సానుభూతి లేకుండా ఆవిడ కూడా ఎలా చెప్పమందు అసలు? అవునవును, ఏం ఉండదు. అది ఏంటంటే అది పర్ఫెక్ట్ అత్త అనమాట. ఇప్పుడు చూడు, మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి అత్తల వల్ల. అవును, ఇలాంటి స్త్రీల వల్ల స్త్రీ జాతికి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి అత్తల వల్ల మంచి అత్తలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. పెళ్లి చేసుకుని అడుగు పెట్టే ప్రతి కొత్త పెళ్లి కూతురికి అత్తగారి మీద నెగటివ్ ఒపీనియన్ తోనే వస్తుంది. మరి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కదా కనీసం ఆ శిక్షలు చూసైనా కాబోయే అత్తలు గాని అయిన అత్తలు గాని జాగ్రత్తగా ఉంటారు. అలాంటి మాటలు పనులు మనం చేయొద్దు అని మరి సమాజానికి ఒక ఉదాహరణ చూపించాలి కదా. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కఠినంగా సేమ్ వీడికి శిక్ష వేసినట్టే వాళ్ళకి కూడా వేయాలి. ఎన్కౌంటర్లు కాదు, వీళ్ళకి బ్రతికినంతకాలం జీవోత్సవాల్లాగా బ్రతికే శిక్షలు వేయాలి. ఇప్పుడు వాడు ఎంత ఏడ్చి ప్రయోజనం ఏంటి? అమ్మో నేను తప్పు చేశాను, నన్ను చంపేయండి. కాదురా బాబు, నువ్వు తప్పు చేసావు, ఒప్పు చేసావు, అదంతా అనవసరం. నువ్వు అనుభవించాలి ఆ శిక్ష మొత్తం. ఆమె అతి దారుణంగా, అతి కిరాతకంగా, అతి హింసాత్మకంగా నువ్వు తల్లి నీకు పుట్టబోయే బిడ్డనే నువ్వు చంపావంటే వైష్ణవిని ఎందుకు చంపావు నువ్వు?
వైష్ణవి వేరే అమ్మ కన్న బిడ్డ కదా, నీ బిడ్డ కదా ఆమె కడుపులో ఉంది, నీ బిడ్డని నువ్వు చంపావంటే వైష్ణవి నువ్వు చాలా తేలిగ్గా చంపుతావురా. నీకు అసలు బంధం లేదు, బంధం విలువ తెలీదు. బిడ్డ పుట్టడం అంటే ఏంటో తెలీదు, బిడ్డను మొయ్యడం అంటే ఏంటో తెలీదు. నీ తల్లికి కూడా తెలియదు. ముగ్గురు మగబిడ్డలను కన్నది కదా, 3-4. ఒక ఆడపిల్లని కనుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. రైట్. మరి ఇదంతా ఎట్లా అనుభవించాలి వాళ్ళు? చిత్రవద అనుభవిస్తూ చావాలి వాళ్ళు. అంత తేలికగా ఎన్కౌంటర్లతోటి మోషన్స్ తోటి చావద్దు వాళ్ళు. వాళ్ళకి చట్టపరంగా చాలా గట్టి శిక్షలు వేయాలి. జీవిత కాలం వాళ్ళకి బంధువుల్ని చూసే ఛాన్స్ కూడా లేనటువంటి జైలు శిక్ష వేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.